पूरा मतलब पूजा हो गया जब तक वहीं पे रहिए पूरा हम इसको बहुत बहुत शुक्रिया। हम सभी लोग आपके गम में शामिल हैं सभी लोग, क्योंकि जो कोई भी देखा इससे बढ़कर तो एक इंसान की ज़िंदगी में और कुछ नहीं हो सकता, इससे बड़ा सदमा तो कुछ नहीं होता। हम सब आपके गम में शामिल हैं और केसीआर साहब भी बहुत बहुत दर्द और बहुत बहुत दुख महसूस करे और वो भी आपसे कहने को बोला सबको नहीं हो जाए केसीआर साहब हमसे कुछ भी अगर हो सकता आपके लिए क्या करना क्या बोलना कोई भी चीज़ सुनना बहुत बड़ी बात है। अपनी हुकूमत रहती तो और लिमिट रहता था। तो हमारे साथ कम से कम 4-5 घंटे हमारे साथी थे। గోపాల్ జైన మార్నింగ్ తెలియగానే ఆ రోజు వచ్చేసింది జైన మార్నింగ్ బస్ వచ్చిన తర్వాత అందరూ कोई भी मदद चाहिए यहाँ पे भी कुछ भी हमारे जैसे में रहेंगे आपके आपसे बुलाई गाड़ी जाने के बाद मेरे सब तो रहेंगे बेटा चांसेस नहीं है जब भी बुलाएंगे कोशिश नहीं वही कर दे रहे नहीं ला सकते वही कंप्लीट कर दिया कंप्लीट करके बैठी है। अब खाली तकसीम करने का पेपर वर्क कोई करना पड़ता है। फैमिलीज कहाँ है सर आपके रिश्तेदार आए एक ही घर के साथ पूरे एक ही तो जानता हूँ हमारे घर के 18 मेंबर्स हमारे घर के 18 मेंबर्स अमेरिका में बच्चा है उसकी 2 बच्ची हैं आपके साथ कुछ भी हो सका कोई भी खिदमत कुछ भी लोन दीजिए मेरे साथ वेरी सॉरी पहले आपको बैठ जाओ बच्चे ఒకసారి ఇద్దరు ఒకసారి అందరు జరగాలన్నా ఇక్కడికి రాని అన్నా హలో ఒక్క నిమిషం ఉండరు ఎందుకంటే లోకల్ వాడేటట్టు అన్న లోకల్ సెట్ చేస్తున్నారా అన్న ఓకేనా ఎట్లా మాట్లాడాలి ఇక్కడే మాట్లాడాలి ఇక్కడ నిలబడి మాట్లాడారు కదా అది మాట్లాడు అన్నని आप लोग
अरे भाई थोड़ा उनको आने दो अरे సౌదీ అరేబియాలో బాబు ఒక్క నిమిషం అరే సారీ సౌదీ అరేబియాలో 3 రోజుల కిందట జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం, ఘోరమైన యాక్సిడెంట్లో 46 మంది చనిపోతే అందులో 42 మంది మన తెలంగాణకు సంబంధించి, మన హైదరాబాద్కి సంబంధించిన సోదరులు సోదరిమణులు, అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి. ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒకటే కుటుంబంలోని 18 మంది సోదరులు, షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు అందరూ కూడా మరణించడం అనేది ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది. అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి, వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది. మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం, మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది. మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు, అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసియుల్లా ఖాన్ గారు, వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో, అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి, ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది. వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం, మా ముఠా గోపాల్, మా ఎమ్మెల్యే గారు, అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము, మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము. భవిష్యత్తులో కూడా, ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. వారు చెప్పింది ఒకటే, అన్న ఈ దుఃఖ సమయంలో మా కోసం ప్రార్థనలు చేయండి. ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రం అడిగారు, మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి, తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి, లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము, ఉన్నతాధికారులు, దౌత్య అధికారులు, భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారి ఆత్మలు శాంతించాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారు, ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు. ఒకటే కుటుంబంలో 18 మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకే ఆ బాధ మిగిలిపోతుంది. అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ, మీ అందరికి కూడా ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. Have you spoken to the family members? What have they అవతలోడు కూడా నవ్వుతాడు. నాకైతే
మాట్లాడి